Hi viewers, welcome to Nandan's IAS. Yesterday we have seen chapter 1 of Ramesh Singh and chapter 1 and 2 of Shankar Ganeshan. Today I am going to cover chapter 2 of Ramesh Singh, okay, and also chapter 3 of Shankar Ganeshan, okay. As some viewers asked me to say the lesson in both English and Telugu languages, so we are planning to start the Telugu language version from the next week, and today I am going to tell you this lesson in both English and Telugu language too, okay. And remember one thing, I am going to cover both Ramesh Singh and Shankar Ganeshan at a time, and our target is to complete this Ramesh Singh and Shankar Ganeshan by May 15th, okay. And see the next lesson, that is second chapter of Ramesh Singh. The second chapter of Ramesh Singh is progress, growth, development and happiness. See, ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే వీఆర్ లెర్నింగ్ అబౌట్ మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్, అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హౌ ద డెవలప్మెంట్ ఈజ్ మెజర్డ్, ఓకే. ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, ప్రోగ్రెస్, అలాగే గ్రోత్ మరియు డెవలప్మెంట్ యొక్క మీనింగ్, దాంతోపాటు హ్యాపీనెస్ యొక్క మీనింగ్ అండ్ డెవలప్మెంట్ని మనం అసలు ఎలా మెజర్ చేస్తాము అనే విషయాన్ని ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. See, after independence in India, and not only after independence, across the world, that is 1950s కి ముందు, ఓకే, 1950s కి ముందు, 1950s కి తర్వాత అని మనం ఎకనామిక్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1950 వరకు ఒక కంట్రీ అనేది గ్రో అవుతుంది అని అంటే ఎకనామిక్స్ ఎలా చెప్పేవాళ్ళు అంటే గ్రోత్ని, ప్రోగ్రెస్ని, అలాగే డెవలప్మెంట్ని ఒకే మీనింగ్ కింద చెప్పేవాళ్ళు, ఓకే. అంటే కంపెనీ గ్రో అవుతున్నా, ఎకానమీ గ్రో అవుతున్నా దాన్ని గ్రోత్ అనే చెప్పేవాళ్ళు, ఎకనామీ డెవలప్ అవుతున్నా దాన్ని ప్రోగ్రెస్ అని చెప్పేవాళ్ళు, ఆర్ ఎకానమీ ప్రోగ్రెస్ అవుతున్నా దాన్ని గ్రోత్ అని చెప్పేవాళ్ళు. అంటే 3 వర్డ్స్ని ఒకేలాగా ఒకే మీనింగ్తో ప్రొనౌన్స్ చేసేవాళ్ళు. దే యూస్ టు ఇంటర్చేంజ్ ఆల్ ద వర్డ్స్, ఓకే. సో అంటే సరైన మీనింగ్స్ అనేవి లేవు వేటికి, గ్రోత్కి, డెవలప్మెంట్కి, అలాగే ప్రోగ్రెస్కి. 1960s, 1970స్కి వచ్చేసరికి గ్రోత్కి, డెవలప్మెంట్కి, అలాగే ప్రోగ్రెస్కి మధ్య డిఫరెన్సెస్ అనేవి తెలిసినాయి. ఎకనామిక్స్ ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంది. సో ప్రోగ్రెస్ అని ఇప్పుడు మాత్రమే అనాలి, ఎకానమీ గ్రోత్ అవుతుంది అని ఇప్పుడు మాత్రమే అనాలి, ఆర్ కంట్రీ డెవలప్ అయింది అని మాత్రం ఇప్పుడు మాత్రమే చెప్పాలి అని చెప్పి వాటికి సపరేట్ మీనింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ మీనింగ్ చూసుకుంటే మనం ప్రోగ్రెస్ అండ్ గ్రోత్లో, ప్రోగ్రెస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ మనం చూసుకోవాలి. ప్రోగ్రెస్ వచ్చేసరికి ద టర్మ్ ప్రోగ్రెస్ బికేమ్ ఏ జనరల్ టర్మ్ విత్ నో స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ ఎకనామిక్స్. జనరల్గా మనం ప్రోగ్రెస్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే, రైట్. అలాగే ఇప్పుడు ఎకానమీ కూడా అంతే. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ జీడిపి కనుక ఉంటే ఈ ఇయర్ 7% ఉంటే, ఓకే, 1% పెరిగింది కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెస్ అని అనుకోవచ్చు కదా అని అనుకుంటాం మనం. బట్ ప్రోగ్రెస్ అనే వర్డ్ అనేది మనం ఎకనామిక్ టర్మ్స్లో యూజ్ చేయం. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్, ఓకే. ఎకనామిక్స్లో ప్రోగ్రెస్ అనే వర్డ్కి ఎలాంటి మీనింగ్ లేదు, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, గ్రోత్. గ్రోత్ వచ్చేసరికి ఇట్ హ్యావ్ సమ్ స్పెసిఫైడ్ మీనింగ్. దీనికి మాత్రం ఒక స్పెసిఫైడ్ మీనింగ్ ఉంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1960s నుంచి మాత్రమే స్టార్ట్ అయింది. 1960sలో గ్రోత్ అని దీన్ని మాత్రమే అంటారు అని చెప్పడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. అన్ ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ వేరియబుల్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ నేను ఒక వర్డ్ చెప్తున్నాను, ఎకనామిక్ వేరియబుల్స్ అని. అసలు వేరియబుల్స్ అంటే ఏంటో త్రూ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్, 2000 ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇయర్ 2000, ఓకే, 100 tons ఆఫ్ రైస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. ఐఎమ్ సేయింగ్ ఓన్లీ 100 tons యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, ఓకే. 100 tons ఆఫ్ రైస్ అనేది ఆంధ్రప్రదేశ్లో 2000 ఇయర్లో ప్రొడ్యూస్ అయ్యింది. అండ్ 2010లో అదే రైస్ 1000 tons ప్రొడ్యూస్ అయింది. ఎన్ని టన్స్? 1000 tons ప్రొడ్యూస్ అయింది. అంటే 2000లో 100 tons ప్రొడ్యూస్ అయిన రైస్ 2010లో 1000 tons ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే రైస్ గురించి మాట్లాడుతున్నాను.
క్వాంటిటీ ఏం మాట్లాడుతున్నాను, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టన్స్. ఓకే, సో 2000 నుంచి 2010కి ఆల్మోస్ట్ 10 times ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రోత్. ఎప్పుడైతే సరే నేను ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాను, ఆ ప్రోడక్ట్ యొక్క వేరియబుల్స్ అంటే ఇట్ మే బీ రైస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టన్స్ మెజర్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము, దాన్ని గ్రోత్ అంటారు. ఓకే, సో మనం ఏం చెప్తాము, ప్రొడక్షన్ ఆఫ్ రైస్లో గ్రోత్ అనేది ఉంది ఫ్రమ్ 2000 to 2010. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 years బ్యాక్ మీ విలేజ్కి వెళ్ళాలనుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రోడ్ ఫెసిలిటీస్ లేదు, ట్రాన్స్పోర్ట్ అనేవి ఏం లేవు. బట్ నౌ మీరు కనుక ఇప్పుడు ఈ టైంలో వెళ్తుంటే ఒక మంచి రోడ్ అనేది వేశారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ట్రాన్స్పోర్టేషన్స్ కూడా బాగా పెరిగినాయి, టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, 10 years బ్యాక్కి ఇప్పుడున్న దానికి వీఆర్ సీయింగ్ ద గ్రోత్. అది ఎలా చూస్తున్నాము అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్ రోడ్ వేశారు, అండ్ ఓకే, ఆ రోడ్ వేసి దానికి ఇక్కడ నేను ఎట్లా మాట్లాడుతున్నాను, వేరియబుల్లో కిలోమీటర్స్లో మాట్లాడుతున్నాను. ఓకే, సో హియర్ వేరియబుల్ ఈజ్ రోడ్ అండ్ కిలోమీటర్స్. ఇందాక నేను చెప్పిన దాంట్లో వేరియబుల్ రైస్ అండ్ టన్స్. అలా ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో వెన్ యూ ఆర్ షోయింగ్ సమ్ గ్రోత్, ఓకే, వెన్ యూ ఆర్ షోయింగ్ సమ్ గ్రోత్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ టు ద ప్రజెంట్ ఇయర్, ఓకే, ఆ టర్మ్ని మనం గ్రోత్ కింద చూపించుకుంటాము. అది ఎకనామిక్ వేరియబుల్స్లో మాత్రమే చూపించుకోవడం జరుగుతుంది గ్రోత్ అనేది. అండ్ ఈ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ ప్రోగ్రెస్ అని అంటున్నాను. ఎందుకు క్వాంటిటేటివ్ అంటే నేను ప్రతిదీ ఇక్కడ మెజర్ చేస్తుంది ఆర్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటిటీ. 2000లో 100 tons ఆఫ్ రైస్ అని మాట్లాడాను, 2010లో 1000 tons ఆఫ్ రైస్ మాట్లాడాను. రెండు క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాయి, రైట్? ఇన్ ద సేమ్ వే రోడ్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ని కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనేది అప్పుడు వేసారు, ఒకప్పుడు మాకు అసలు రోడ్డే లేదు అని మాట్లాడుతున్నాను. సో హియర్ ఆల్సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ. సో గ్రోత్ అనేది ఆల్వేస్ టెల్స్ యూ అబౌట్ క్వాంటిటీ. 2020లో ఇండియా యొక్క ఎకానమీ 5% ఉంది, 2021లో ఇండియా యొక్క ఎకానమీ 6% ఉంది. అంటే 1% ఇంక్రీజ్ అయింది అని అర్థం, రైట్? ఈ 1% ఇంక్రీజ్ అయింది అనేది నేను ఎలా చెప్తున్నాను, త్రూ క్వాంటిటీ. So the growth always depends upon quantity. Okay, so I think you all got the differences between progress and growth. Okay, and see the next one, development. See, నేను గ్రోత్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు దాకా. ఓకే, బాగానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఆర్ నెక్స్ట్ ఇయర్కి ఎంత బాగా క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది అని మాత్రం మాట్లాడుతున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్, అసలు మెయిన్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి 2020లో 10,000 శాలరీ వస్తుంది అనుకుంటున్నాం పర్ మంత్. ఓకే, 2021లో అదే పర్సన్కి 15,000 శాలరీ వస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ గ్రో అయినట్టా కాదా? ఎస్, అతను గ్రో అయినట్టు. ఎందుకంటే ద శాలరీ ఇంక్రీజ్ ఫ్రమ్ 10,000 to 15,000. క్వాంటిటీ ప్రకారం గ్రోత్ అనేది జరిగింది. సో దేర్ ఈజ్ ఎ గ్రోత్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇండివిజువల్. ఆ పర్సన్లో గ్రోత్ అనేది జరిగింది. కానీ డెవలప్మెంట్ అనేది క్వైట్ డిఫరెంట్. అతను డెవలప్ అయ్యాడా లేదా అనేది ఎలా చెప్తామంటే, లెట్స్ సీ, 2020లో తనకి 10,000 శాలరీ వస్తున్నప్పటికీ కూడా, ఓకే, హీ యూస్ టు సేవ్ సంథింగ్, జస్ట్ లైక్ ఒక 2,000 రూపీస్ తను సేవ్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, బట్ ఫ్రమ్ 10,000 to 15,000 తన శాలరీ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా 2020 నుంచి 2021లో పెరిగిన ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల తన శాలరీ ఇంక్రీజ్ అయినా కూడా తన సేవింగ్స్ అనేది ఓన్లీ 500కి తగ్గిపోయినాయి. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. అతనికి 10,000 వస్తున్నప్పుడు 2,000 తను దాచుకుంటున్నాడు, 15,000 వస్తున్నప్పుడు 500 మాత్రమే తను దాచుకోగలుగుతున్నాడు. ఎందుకని? సేవింగ్స్ 500 ఎందుకని? బయట ఉన్న పరిస్థితుల్లో ప్రైజెస్ అనేవి ఎక్కువైపోవటం వల్ల తనకు వచ్చే శాలరీ తనకి సరిపోవట్లేదు. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ అతను డెవలప్ అవ్వనట్టు లెక్క. ఎందుకని? సేవింగ్స్ విషయంలో యూ కెన్ సీ 2,500. ఇంకా తను ఏం డెవలప్ అయినట్టు? తను డెవలప్ అవ్వనట్టే లెక్క. సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్స్. డెవలప్మెంట్ అనేది మనం క్వాంటిటీ ప్రకారం చూసుకోము. ఇట్స్ అబౌట్ హౌ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీఆర్ లివింగ్.
ఓకే, ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము అని చెప్పేదే డెవలప్మెంట్. ఓకే, సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ పర్సన్కి 10,000 అప్పుడు 10,000 ఎంత వాల్యూ చేస్తుందో 2021లో 15,000 కూడా అంతే వాల్యూ చేస్తుంది. ఓకే, see here, so development is measured not only in quantity. అతను ఎస్ డెవలప్ అయ్యాడని చెప్పచ్చు, బట్ హీ ఈజ్ నాట్ డెవలప్డ్ హీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మాత్రం తనకి తగ్గిపోయింది. ఎందుకని? ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకే, see here, it was during 1960s and in the later decades that economics came across many countries where the growth was comparatively higher but the quality of life was comparatively lower. నేను మీకు చెప్పాను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి అతనికి 5,000 గ్రోత్ కనిపిస్తుంది, కానీ తన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోయింది. ఓకే, the time had come to define economic development differently from what the world meant to economic growth. సో ఎకనామిక్స్ ఏం చేశారు అంటే గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. ఒక పర్సన్ డెవలప్ అవ్వాలి అంటే ఆర్ కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద క్వాంటిటేటివ్ ప్రాసెస్. ఓకే, ఒక నెంబర్స్ ద్వారా మనం చెప్పలేము. సో డెవలప్మెంట్ అనేది ఎలా చూడాలి అని చెప్పి ఎకనామిక్స్ కొన్ని వేరియబుల్స్ ఇచ్చారు. దాంట్లో ద ఫస్ట్ వన్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఓకే, పుట్టే పిల్లల్లో న్యూట్రిషన్ ఉండట్లేదు, పెరిగే వాళ్ళలో న్యూట్రిషన్ ఉండట్లేదు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈవెన్ దో ఒక మనిషి ఎంత సంపాదించినా కూడా హిస్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, దెన్ హీ ఈజ్ నాట్ డెవలప్డ్. అకార్డింగ్ టు ఎకనామిక్స్లో ఏంటి అంటే హెల్త్ అనేది సరిగ్గా లేనప్పుడు ద పర్సన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డెవలప్డ్. హీ మే గ్రో ఎవ్రీ ఇయర్, బట్ ఎకనామిక్స్ పరంగా తను గ్రో అవుతూ ఉండొచ్చు ఫైనాన్షియల్గా, బట్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ developed. Okay, because of health, the expansion and reach of healthcare facilities, hospitals, medicines, safe drinking water, vaccination, sanitation, etc. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియాలో వచ్చేసరికి వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ డెవలప్డ్. కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండాలి అంటే మీరు ఎంత గ్రోత్ చూపించుకున్నా సరే, ఎన్ని బిల్డింగ్స్ కట్టినా సరే, ప్రతి ఒక్కడికి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా, జస్ట్ లైక్ హాస్పిటల్స్, మెడిసిన్స్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ వస్తున్నాయా లేవా, వ్యాక్సినేషన్ అందరికీ అందుతుందా లేదా, శానిటేషన్ అంతా సరిగ్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటేనే అప్పుడు డెవలప్మెంట్ అయినట్టు ఒక కంట్రీ. ఓకే, అండ్ నెక్స్ట్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ అదర్ వేరియబుల్స్ ఆన్ విచ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే హియర్ ఇట్ ఈస్ క్వాలిటేటివ్ ప్రాసెస్. ఓకే, డెవలప్మెంట్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ప్రాసెస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ శానిటేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మన లైఫ్ యొక్క క్వాలిటీని గురించి చెప్తాయి. సో అందుకే డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ ప్రాసెస్ అని అంటాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్. సో ఈ బేస్ చేసుకొని ఫర్దర్గా 2 బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్ అనేవి వచ్చినాయి. ఒకటి డెవలప్మెంటల్ ఎకనామిక్స్, నెక్స్ట్ వెల్ఫేర్ ఎకనామిక్స్. డెవలప్మెంటల్ ఎకనామిక్స్ అంటే మోస్ట్లీ దే యూజ్ ఇట్ టు లుక్ ఆఫ్టర్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్. అంటే ఒక పర్సన్ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తను లీడ్ చేస్తున్నాడు అని చెప్పేది డెవలప్మెంట్ ఎకనామిక్స్. వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే డే బిఫోర్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద చాప్టర్ అబౌట్ మార్కెట్ ఎకనామిక్స్, రైట్, మార్కెట్ సిస్టమ్ ఇన్ ఎకనామిక్స్. దాంట్లో నేను మీకు చెప్పాను క్యాపిటలిస్టిక్ ఎకనామీ ఉండడం వల్ల వెల్ఫేర్ అంటే పూర్ ఈజ్ బికమ్ వెరీ పూర్ అండ్ రిచ్ ఈజ్ బికమ్ వెరీ రిచ్. అందుకే మినిమం బేసిక్ నీడ్స్ అనేవి పీపుల్కి అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో వెల్ఫేర్ స్టేట్ అనేది స్టార్ట్ అవటం జరిగింది. దానివల్లే మిక్స్డ్ ఎకానమీ అనేది వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో వెల్ఫేర్ ఎకనామిక్స్ అనే కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. It tells about mainly the basic necessities of human being like safe drinking water, health facilities, sanitation, education, ఇవన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేవా అని చెక్ చేయడం దీని పని. ఓకే, సో హియర్ యూ గాట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోగ్రెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్రోగ్రెస్కి ఎలాంటి మీనింగ్ లేదు ఎకనామిక్స్లో. గ్రోత్ అనేది ఓన్లీ క్వాంటిటీని చెప్తుంది, అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం ఎంత గ్రో అయ్యామని మాత్రమే చెప్తుంది. డెవలప్మెంట్ మాత్రం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, అలాగే
మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నామని చెప్పేది మాత్రం డెవలప్మెంట్. ఓకే, సీ హియర్ మెజరింగ్ డెవలప్మెంట్. సో ఒక కంట్రీ కనుక డెవలప్ అవుతుందా లేదా అని మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు మెజర్ ద డెవలప్మెంట్, రైట్? సో ఫ్రమ్ 1950 to 1990 many economists tried to calculate the development with using different variables. కానీ 1990లో మాత్రం ద పర్సన్ నేమ్డ్ మహబూబ్ ఉల్ హక్ అండ్ ఇంజీ కౌల్ ఇద్దరు ఒక థీరీని ప్రవేశపెట్టడం జరిగింది 1990లో. డిపెండింగ్ అపాన్ దోస్ థీరీ 1990 నుంచి ఇప్పుడు దాకా మనం డెవలప్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ వాజ్ అడాప్టెడ్ బై యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్తో ఎవ్రీ ఇయర్ ఇది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ర్యాంకింగ్స్. ఓకే, సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. దాన్నే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాము. ఓకే, ఇట్ వాజ్ ఫస్ట్ గివెన్ బై మహబూబ్ హక్ అండ్ ఇంజే కౌల్ ఇన్ 1990. ఓకే, దీంట్లో వచ్చేసరికి టోటల్ 3 ఇండికేటర్స్ చెప్పారు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి 3 ఇండికేటర్స్. దాంట్లో ఫస్ట్ వన్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ వన్ ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఈ థీరీ బేస్ మీద డిపెండ్ అయ్యి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో సీ హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్ బేస్ చేసుకొని హెల్త్లో మనం ఏం మెజర్ చేస్తే మనకి ఏం చూస్తే మనం డెవలప్ అయ్యాము అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. మీరు కనుక చూస్తే హెల్త్ విషయంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. సో ఒక కంట్రీలో ఒక పర్సన్ మినిమం ఎంత ఏజ్ బతకగలడు, మ్యాక్సిమం ఎంత ఏజ్ బతకగలడు అని చెప్పేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో డిపెండింగ్ అపాన్ దీస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దే విల్ గివ్ ద పాయింట్స్. ఇన్ ఇండియా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ప్రెజెంట్ వచ్చేసరికి 20 years. ఇక్కడ ఓల్డ్ న్యూ అని చెప్పి మీకు 2 కనిపిస్తున్నాయి. 2009లో అంటే 1990 నుంచి 2009 వరకు దే హ్యావ్ గివెన్ 25 years. అంటే ఒక పర్సన్ మినిమం 25 years కనుక బతికితే ఇండియాలో దట్ మీన్స్ హీ ఈజ్ ఓకే, దిస్ కంట్రీ ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని అర్థం. మినిమం 25 years అంటే కనీసం తను తినే తిండికి ఆర్ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్కి, మినిమం బేసిక్స్ నీడ్స్కి ఒక పర్సన్ 25 years అయినా బతకాలి అని చెప్పి 2009 వరకు చెప్పడం జరిగింది. బట్ ఆఫ్టర్ 2009 ఇట్ వాజ్ చేంజ్డ్ టు 20 years. 20 years కనుక మినిమం మనిషి కనుక బతకలేకపోతే ఇండియాలో ఇంకా అసలు కంట్రీ అనేది ఉండదు అని అర్థం. ఓకే, దట్ ఈస్ ద మినిమం లెవెల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్లో మనం ఏమేమి పాయింట్స్ తీసుకుంటాం. ఓల్డ్ అంటే 2009కి ముందు మనం లిటరసీ రేట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది పిల్లలు స్కూల్లో ఎన్రోల్ అవుతున్నారు, ఎంతమంది ఎన్రోల్ అవ్వట్లేదు అని చెప్పి పర్సంటేజ్ తీసి ఈ రెండింటిని కలిపి మనం పాయింట్స్ ఇచ్చుకునేవాళ్ళం బిఫోర్ 2009. బట్ ఆఫ్టర్ 2009 we have given 2 other things. First one is expected years of schooling for the school age child and mean years of prior schooling for adults aged 25 years and older. Expected of years of schooling అంటే ఏంటి అంటే ఒక బాబు లేదా పాప, ఓకే, ఒక చైల్డ్ వచ్చేసరికి తన ఏజ్కి తగ్గట్టు తన స్కూల్లో జాయిన్ అవుతున్నాడా లేదా, తన ఏజ్కి తగ్గట్టు తను ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నాడా లేదా, ఓకే, టోటల్ ఎన్ని ఇయర్స్ వరకు తన ఎడ్యుకేషన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పేది ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, ఇండియాలో వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది 18 కింద డిసైడ్ చేశారు. అంటే ఒక పర్సన్ తన లైఫ్లో మినిమం 18 years కనుక చదవగలిగితే సో దట్ ఈస్ సెట్ టు బి ఏ డెవలప్డ్ కంట్రీ. ఓకే, ఇండియాలో దాన్ని 18 years కింద పెట్టడం జరిగింది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే తను ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్నిసార్లు చదివాడు అంటే ఏజ్కి తగ్గట్టు చదివాడా లేదా అని చెప్పడం హియర్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, మోస్ట్లీ ఓల్డ్లో ఇది 100% అంటే 100% ఉండాలి ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో మినిమం పెట్టడం జరిగింది. అట్ ప్రెజెంట్ వచ్చేసరికి ఇట్ వాజ్ నాట్ గివెన్ ఎనీ 100%. ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసరికి 18 years పెట్టడం జరిగింది. ఓకే, అట్ ప్రెజెంట్. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం ఒక మనిషి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ అతని ఇన్కమ్ ఎంతో మనకు తెలిసి ఉండాలి. సో ఓల్డ్ మెథడ్స్లో ఏంటి అంటే జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనం చూసేవాళ్ళం.
ప్రెజెంట్ మనం న్యూ మెథడ్స్లో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడటం జరిగింది. లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను, వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఓన్లీ విత్ ఇన్ బౌండరీస్లో ఉన్న ఇన్కమ్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఫారినర్స్ అంటే ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెన్, వాళ్ళ ఇన్కమ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ విల్ బికమ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. సో న్యూ మెథడ్లో ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ హెడ్ ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని బట్టి ఒక కంట్రీ డెవలప్ అయిందా లేదా అని చెప్పి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ డిపెండింగ్ అపాన్ ద 3 factors, that is health, education and standard of living, the UNDP will provide the points to every country. So depending upon those points, the ranks will be allotted to all the countries. Okay, and the points will be in between 0 to 1. 0 to 1 మధ్య పాయింట్స్ అనేవి ఉంటాయి. You can see scale of measurement. The UNDP ranked the economies in accordance of their achievements on the above given 3 parameters on the scale of 1, that is 0 to 1. As per their achievements, the countries were broadly classified into 3 categories. So UNDP rankings ఇచ్చిన బట్టి కంట్రీస్ అనేవి 3 categories కింద డెవలప్ అవుతున్నాయి. హైలీ హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ని ఏమంటాము అంటే, ఇఫ్ ఇట్ గెటింగ్ 0.8 to 1 పాయింట్ కనుక వస్తే దాన్ని హైలీ హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ అంటాం. అంటే అక్కడ హెల్త్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బాగుంది. వాటిని హై హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ అంటాం. మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ రేంజ్ వచ్చేసరికి 0.5 to 0.7, దాన్ని మీడియం డెవలప్మెంట్ కంట్రీస్ అంటాము. అండ్ లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ వచ్చేసరికి 0 to 0.499ని దాన్ని లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్, అదర్ ఇండిసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను 2009లో కొత్త మెథడ్ని రివైజ్ చేయడం జరిగింది. అదే టైంలో కొత్త ఇండెక్స్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్ట్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ IHDI, అండ్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ GDI, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఈ 4 ఇండెక్సెస్ని వాళ్ళు 2009 నుంచి ఈ HDIతో పాటు కొత్తగా రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటిలో ఒక్కొక్కటి గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ IHDI, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. డిపెండింగ్ అపాన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెట్టుకొని మనం ఇన్ఈక్వాలిటీస్ని అడ్జస్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇప్పుడు IHDI ఈజ్ ఈక్వల్ టు HDI కనుక ఉంటే పాయింట్స్లో, సో ఆ దేశంలో ఇన్ఈక్వాలిటీ అనేది లేదు అని చెప్పి అర్థం. ఓకే, సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ దట్. సో జెండర్ గ్యాప్స్ అనేవి ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది మనం ఎలా టెస్ట్ చేసుకుంటాము అంటే, హెల్త్ విషయంలో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్, సెక్స్ రేషియో చూసుకుంటాము. నెంబర్ ఆఫ్ గర్ల్స్ బోర్న్ పర్ నెంబర్ ఆఫ్ బాయ్స్, 1000 బాయ్స్కి ఎంతమంది గర్ల్స్ బోర్న్ అవుతున్నారు అని చెప్పి చూసుకోవడం జరుగుతుంది హెల్త్లో. ఎడ్యుకేషన్ దాంట్లో డ్రాప్అవుట్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఎంతమంది లిటరసీ ప్రకారం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ లిటరేట్ అవుతున్నారు, ఎంతమంది గర్ల్స్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు, హౌ మెనీ ఆర్ ఎడ్యుకేటెడ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18. ఓకే, ఆ ప్రకారం మనం చూసుకోవడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్, హౌ మెనీ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఎంప్లాయిడ్. ఓకే, దాని ప్రకారం మనం ఇది చూసుకుంటాం. సో ఇప్పుడు IHDI అనేది HDI కనుక ఈక్వల్ అయితే ఇన్ఈక్వాలిటీ అనేవి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. సో ఆ కంట్రీ అనేది కంప్లీట్గా మెన్ అండ్ ఉమెన్ని సమానంగా చూస్తుంది అండ్ ఉమెన్ ఆర్ నాట్ బిలో ద మెన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ IHDI ఈజ్ లెస్ దాన్ HDI, అప్పుడు ఆ కంట్రీలో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, reproductive health, empowerment and labor market. The IHDI and gender inequality index having the same concept. You can see here reproductive health. I have already told you how many births, ఎంతమంది గర్ల్స్కి బర్త్ ఇస్తున్నారు, ఓకే, ఫీమేల్ ఫోర్టిసైడ్స్ జరగకుండా ఉంటున్నాయా లేవా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆ కంట్రీలో ఎంత బాగా జరుగుతుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ లేబర్ మార్కెట్, ఎంతమంది మెన్ వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఉమెన్ వర్క్ చేస్తున్నారు. సో దాని ప్రకారం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హియర్ యూ కెన్ సీ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. జస్ట్ లైక్ HDI యూ హ్యావ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో కూడా మొత్తం 3 ఉన్నాయి, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ కండిషన్ ఆఫ్ లివింగ్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే,
హెచ్డిఐలో ఏంటి అంటే అచీవ్మెంట్స్ చూస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కనుక చూసుకుంటే ఒక పర్సన్ ఎంత గ్రో అయ్యాడు అనేది మనం దాంట్లో చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక పర్సన్ ఎంత పూర్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి స్టడీ చేస్తాం. దీంట్లో హెల్త్ విషయంలో వచ్చేసరికి అట్లీస్ట్ 1 మెంబర్ ఈజ్ మాల్నౌరిష్డ్, 1 or more చిల్డ్రన్ హ్యావ్ డైడ్. ఒక ఇంట్లో ఒక 2 చిల్డ్రన్ or 3 చిల్డ్రన్ ఉన్నా ఆర్ అట్లీస్ట్ ఒక చిల్డ్రన్ ఉన్నా అతను కనుక మాల్ న్యూట్రిషన్తో బాధపడితే అది అండర్ డెవలప్మెంట్ కింద వస్తుంది. అండ్ ఒక చిల్డ్రన్ కనుక చనిపోయినా ఓకే బికాస్ ఆఫ్ ద మాల్ న్యూరిష్మెంట్ ఆర్ ఎనీ అదర్ కాసెస్ అది కూడా అండర్ డెవలప్మెంట్ కింద వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మినిమం 5 years ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయనప్పుడు ఇట్ ఈస్ అండర్ డెవలప్డ్. అట్లీస్ట్ 1 స్కూల్ చైల్డ్ ఉన్న పిల్లల్లో ఒక చైల్డ్ పనికి పంపించడం, సో వాళ్ళది అండర్ డెవలప్మెంట్ ఫ్యామిలీ కింద ఆర్ అండర్ డెవలప్మెంట్ కంట్రీ కింద చూసుకుంటారు. కండిషన్స్ ఆఫ్ లివింగ్, ఎలక్ట్రిసిటీ లేకపోవటం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, sanitation, house has dirty floor, dirty cooking fuel or something like no bicycle, motorcycle, radio, refrigerator, వీళ్ళందరినీ కూడా poverty, okay, below poverty line కింద చూపించడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ దీస్ దే విల్ గివ్ ద weightage, okay, and depending upon these also they are going to give you ranks to the countries. And the last, India's performance. India got 131 rank out of 189 countries in the Human Development Index, and it is 0.645, which is median human development category. Okay, health విషయంలో వచ్చేసరికి the maximum life expectancy 69 years ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ స్కూలింగ్ మినిమమ్ స్కూలింగ్ ఏజ్ వచ్చేసరికి 12.2 years. ఓకే, మినిమమ్ స్కూల్ ఏజ్ వచ్చేసరికి 12.2 years ఇవ్వడం జరిగింది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 6,681. ఓకే, సి here it is important one, the gross national income per capita increased about 273.9% between 1990 to 2019. So remember these are very important. Indian performance HDI in 2020 report prakaram it is 131, before it is 129, now it is 131. And health expectancy was 69 years. Expected school of years of schooling వచ్చేసరికి 12.2 years, whereas in the case mean school of schooling increased to 3.5 years. Okay, previous to police mean school of schooling was increased to 3.5 years. And gross national income 273.9% increase అవడం జరిగింది. అండ్ దిస్ ఇయర్ ఒక కొత్త ఇండెక్స్ని పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ప్లానటరీ ప్రెషర్ అడ్జస్ట్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ. ఇట్ డిపెండ్సింగ్ అపాన్ హౌ మచ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కొత్త ఇండెక్స్ అనేది పెట్టడం జరిగింది. ఇట్ వాస్ ద అగ్రిమెంట్ విచ్ వాస్ డన్ ఇన్ ద ప్యారిస్. ఓకే, అకార్డింగ్ టు దిస్ the target was by 2030 all the countries must reduce their carbon emissions. Okay, సో ఇక్కడ కనుక మనకి చూసుకున్నట్టయితే ఇన్ 2019 ఇండియా ర్యాంక్ 5th ఫర్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ. అంటే సోలార్ కెపాసిటీలో ఇండియా అనేది బాగా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందో మీరు కనుక చూసుకున్నట్టయితే ఫ్రమ్ 2.6 gigawatts నుంచి 20 gigawatts టార్గెట్స్ 4 yearsలోనే రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, సో దెన్ నేషనల్ సోలార్ మిషన్ ఎయిమ్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ ఫర్ పవర్ జనరేషన్ అండ్ అదర్ యూజర్స్ to make solar energy competitive with fossil fuel based options rather than using these fossil fuels. ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తూ మనం కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది. ఓకే, అదర్ ఇండిసెస్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇన్ఈక్వాలిటీ అడ్జస్ట్మెంట్ ఇండిసెస్లో ఐహెచ్డిఏ వాల్యూ వచ్చేసరికి 0.53%. ఓకే, అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో చూసేసరికి it is 123rd rank out of 162 countries. India's rank is 123. And multidimensional poverty index లో కనుక చూసుకున్నట్టయితే most of the it was said that the in India 27.9% of population are multidimensionally poor. So almost 27.9% people are poor in India. సో ఇన్ దీస్ రిమెంబర్ మెయిన్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి కంప్లీట్గా వాటి యొక్క డైమెన్షన్స్ గురించి రిమెంబర్ చేసుకోండి. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన 2020 రిపోర్ట్ని కంపల్సరీ చూడండి. ఓకే ఓకే గైస్, ద నెక్స్ట్ సెషన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వి విల్
start that video tomorrow. Okay, I'm going to explain it tomorrow. I think you all enjoyed it. Thank you and bye bye.